సార్ ఆ పిల్లకి ఇప్పుడు దవాఖానకు తీసుకుపోయారు సార్. ఇక మీరు నాడుతున్నారు కదా, ఒక్క మాట మాకు చెప్పాలి. కానీ చెప్పకుండా వచ్చి నాటడం ఏంటి? ఆ బీఆర్ వాళ్ళు నేపాల్లో ఆడళ్ళని తీసుకొచ్చిండ్రు, 20 మంది ఉన్నారు. రాళ్ళు పెట్టి ఎట్లా పడితే అట్లా రుంజుతున్నారు సార్. చిన్నపిల్లలు ఉంటారు, ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారు సార్. అట్లా రుంజొచ్చా? ఇప్పుడు ఆ పిల్లని దవాఖాన తీసుకోవారు, ఎవరు కట్టిస్తారు సార్? మాకు మా పొద్దుగా లేస్తే చెత్తలు ఊడ్చుకొని బతికే ఇది ఉన్నది సార్. ముగ్గురికేమో ఒక్క పిల్లకి ఎక్కువ అయింది, ఆ పిల్లని దవాఖాన తీసుకుపోయారు సార్. ఇదేమో న్యాయమా? ఆ ఎర్ర సూటర్ వేసుకున్నాడు పిల్లగాడు, జేసీ పిల్లగాడు. నేను పోలీసు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు సార్. పోలీసు వాళ్ళు కొడతారా మమ్మల్ని? సమాధానంతో మాట్లాడతారు, సమాధానంతో మాట్లాడతారు. పోలీసు మాట్లాడారు, పోలీసు వాడు ఈయనే ఉన్నాడు సార్. ఎర్ర సూటర్ ఉంది, లోపల నల్ల పని ఉన్నది, మాట్లాడుతున్నాడు సార్. ఇదేం లేదు సార్, విషయానమ్మ సార్, విషయానమ్మ. ఏం చేస్తావా మనం? నేను చెత్త పని చేస్తా సార్. నేనైతే ఇక్కడే పుట్టినాను, ఇక్కడే పెరిగినాను. చెత్త ఇది చెట్లుండి సార్, చెట్లుంటే ఊడ్చుకొని ఎత్తుకొని మేము కాపాడుకున్నాం. ఇప్పటికీ మేము చాంద్రాలే 35 ఏళ్ళు వచ్చి మాకు కావాలని అడుగుతున్నారు. మేమైతే వెళ్ళేది లేదు, ఇక్కడే ఉంటాము. మీరు ఏమని చేయగలని అని ఇక్కడే ఉంటామని అంటున్నాం సార్. మీరు ఏం చేసినా కానీ మేము ఇద్దరం ఇక్కడ ఉంటాం. ఇప్పుడు ఏమైందంటే రేకులు నాటుతున్నారు సార్. రేకులు నాటితే మమ్మల్ని నిలగొడతారని మాకు అది ఉద్దేశం సార్. అదే సార్, ఆ రేకులు నాటుకోకున్నట్లుంటే మేము మనశాంతి ఉంటాం సార్. ఇప్పుడు కానీ అన్నం చేసుకోలేం సార్, మేము మనశాంతి లేదు సార్. సంవత్సరం మేము ఒకటే పొజిషన్ లో పెట్టినారు మమ్మల్ని. మీరు ఉంటారా పోతారా? పోయేదైతే లేదు, మేము ఇక్కడైతే ఉంటాం సార్, ఇక్కడే ఉంటామని అనుకుంటున్నాం సార్. ఈ పొద్దు రేకులు పెడుతున్నారు సార్. రేకులు పెడుతుంటే మాకు ఆ రేకులు ఉండద్దు, రేకులు నాటితే మమ్మల్ని నిలబడతారని మేము అంటున్నాం సార్. అదే సార్.